Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ కన్వర్సేషన్స్లో యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాము. లైక్ నువ్వు ఒంటరిగా ఇక్కడికి వచ్చావా, లేక నీతో పాటు ఎవరైనా వచ్చారా, లేదా నువ్వు ఏ పని మీద ఇక్కడికి వచ్చావు, నా బైక్ ఆగిపోవడం వల్ల ఇక్కడ చేరుకోవడం చాలా లేట్ అయింది. సో దిస్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడైతే చూసేద్దాము. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, మీతో ఎవరైనా వచ్చారా? డిడ్ ఎనీవన్ కమ్ విత్ యూ? డిడ్ ఎనీవన్ కమ్ విత్ యూ అంటే మీతో ఎవరైనా వచ్చారా, లేదా మీతో పాటు ఎవరైనా వచ్చారా? డిడ్ ఎనీవన్ కమ్ విత్ యూ? నెక్స్ట్ వన్, నువ్వు ఒంటరిగా ఇక్కడికి వచ్చావా, లేక నీతో పాటు ఎవరైనా వచ్చారా? నువ్వు ఒంటరిగానే ఇక్కడికి వచ్చావా, లేదా నీతో పాటు ఎవరైనా వచ్చారా? డిడ్ యూ కమ్ హియర్ అలోన్ ఆర్ డిడ్ సమ్వన్ కమ్ విత్ యూ? డిడ్ యూ కమ్ హియర్ అలోన్? అలోన్ అంటే ఒంటరిగా అని అర్థం. సో నువ్వు ఒంటరిగా ఇక్కడికి వచ్చావా, ఆర్ లేదా డిడ్ సమ్వన్ కమ్ విత్ యూ, నీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? నెక్స్ట్ వన్, మీతో పాటు వచ్చిన వ్యక్తి మీ బంధువా, లేదా నీతో పాటు వచ్చిన వ్యక్తి నీ స్నేహితుడా? ఇలా అడుగుతూ ఉంటాం కదండి. దీనిని ఈజ్ ద పర్సన్ హూ కేమ్ విత్ యూ యువర్ రిలేటివ్ ఆర్ ఈజ్ ద పర్సన్ హూ కేమ్ విత్ యూ యువర్ ఫ్రెండ్? ఈజ్ ద పర్సన్ హూ కేమ్ విత్ యూ అంటే నీతో వచ్చిన వ్యక్తి, యువర్ రిలేటివ్, రిలేటివ్ అంటే బంధువా అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు వచ్చావని నాకు తెలియదు. ఐ డిడెంట్ నో యూ కేమ్. ఐ డిడెంట్ నో అంటే నాకు తెలియదు. యూ కేమ్ నువ్వు వచ్చావని, లేదా నువ్వు వచ్చిన సంగతి నాకు తెలియదు. ఐ డిడెంట్ నో యూ కేమ్. నెక్స్ట్ వన్, నువ్వు వచ్చావని ఎవరు చెప్పలేదు, అందుకే నేను నిన్ను కలవలేకపోయాను. నువ్వు వచ్చిన విషయం నాకు అసలు ఎవరు చెప్పలేదు, అందుకే నేను నిన్ను అసలు కలవలేకపోయాను. దీనిని నో వన్ టోల్డ్ మీ దట్ యు హ్యాడ్ కమ్ సో ఐ కుడ్ నాట్ మీట్ యూ. నో వన్ టోల్డ్ మీ అంటే నాకు అసలు ఎవరు చెప్పలేదు, లేదా నాకు ఎవరు చెప్పలేదు. దట్ యు హ్యాడ్ కమ్ నువ్వు వచ్చిన సంగతి. సో ఐ కుడ్ నాట్ మీట్ యూ అందుకే నేను నిన్ను కలవలేకపోయాను. నెక్స్ట్ వన్, మీరు వచ్చారని నాకు తెలిసి ఉంటే నేను మిమ్మల్ని ఖచ్చితంగా కలుసుకునేవాడిని. నువ్వు వచ్చావని నాకు తెలిసి ఉంటే ఖచ్చితంగా నేను నిన్ను కలిసేవాడిని అంటూ ఉంటాం కదండి. దీనిని ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దట్ యూ హ్యాడ్ కమ్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ ఫర్ ష్యూర్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దట్ యూ హ్యాడ్ కమ్ అంటే నువ్వు వచ్చావని నాకు తెలిసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ ఫర్ ష్యూర్ ఖచ్చితంగా నేను నిన్ను కలిసేవాడిని. నెక్స్ట్ వన్, నేను వస్తున్నట్లు ఎవరికీ తెలియదు. నో వన్ న్యూ ఐ వాస్ కమింగ్. నో వన్ న్యూ అంటే ఎవరికీ తెలియదు. ఐ వాస్ కమింగ్ నేను వస్తున్నట్లు. సో నో వన్ న్యూ ఐ వాస్ కమింగ్. నెక్స్ట్ వన్, నేను ఇంటికి వస్తున్నానని ఎవరికీ తెలియదు, కాబట్టి ఎవరికీ చెప్పకండి. నేను ఇంటికి వస్తున్నానని ఎవరికీ తెలియదు, కాబట్టి నువ్వెవరికి చెప్పకు. డోంట్ టెల్ ఎనీ వన్ బికాస్ నో వన్ నోస్ ఐఎమ్ కమింగ్ హోమ్. డోంట్ టెల్ ఎనీ వన్ అంటే ఎవరికి చెప్పకు, బికాస్ ఎందుకంటే నో వన్ నోస్ ఎవరికి తెలియదు, ఐఎమ్ కమింగ్ హోమ్ నేను ఇంటికి వస్తున్నట్లు. నెక్స్ట్ వన్, తను వస్తున్నాడని నాకు కూడా చెప్పకుండా వచ్చి నన్ను ఆశ్చర్యపరిచాడు. లేదా తను వస్తున్నాడని నాకు కూడా తెలియదు, సడన్గా వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశాడు అని అంటూ ఉంటాం కదండి. సో దీనిని హీ సర్ప్రైజ్డ్ మీ బై కమింగ్ వితౌట్ ఈవెన్ టెల్లింగ్ మీ దట్ హీ వాస్ కమింగ్. హీ సర్ప్రైజ్డ్ మీ అతను నన్ను ఆశ్చర్యపరిచాడు, బై కమింగ్ వచ్చి, వితౌట్ ఈవెన్ టెల్లింగ్ మీ నాకు కూడా చెప్పకుండా, దట్ హీ వాస్ కమింగ్ నాకు కూడా చెప్పకుండా అతను వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశాడు. నెక్స్ట్ వన్, మీరు ఇక్కడికి దేనికి వచ్చారు, లేదా మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు. వాట్ డిడ్ యూ కమ్ హియర్ ఫర్. వాట్ డిడ్ యూ కమ్ హియర్ ఫర్ అంటే మీరు ఇక్కడికి దేనికోసం వచ్చారు, లేదా ఏ పని మీద వచ్చారు. నెక్స్ట్ వన్, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అందుకే నేను కోల్కతా వెళ్ళాలి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అందుకే నేను కోల్కతా వెళ్ళాలి. ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ అండ్ దట్స్ వై ఐ హ్యావ్ టు గో టు కోల్కతా. ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ అంటే నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అండ్ దట్స్ వై కాబట్టి అందుకే ఐ హ్యావ్ టు గో టు కోల్కతా నేను కోల్కతా వెళ్ళాలి. నెక్స్ట్ వన్,
నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం చెప్పు. మిగతాది నేను చూసుకుంటాను. లేదా నువ్వు ఇక్కడికి వచ్చిన పనేంటో నాకు చెప్పు. మిగిలిందంతా నేను చూసుకుంటాను. టెల్ మీ వాట్ యూ కేమ్ హియర్ ఫర్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్. టెల్ మీ వాట్ యూ కేమ్ హియర్ ఫర్ అంటే నువ్విక్కడికి ఏ పని మీదొచ్చావు? లేదా నువ్విక్కడికి వచ్చిన పనేంటి? లేదా నువ్విక్కడికొచ్చిన సంగతేమిటి? అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్. మిగిలిందంతా నేను చూసుకుంటాను. నెక్స్ట్ వన్. దారిలో నా బైక్ అనుకోకుండా ఆగిపోయింది. కాబట్టి నేను నడవలసి వచ్చింది. దారిలో నా బైకు ఆగిపోయింది. అందుకే నేను నడిచి రావాల్సి వచ్చింది. ఆన్ మై వే మై బైక్ స్టాప్డ్ అన్ఎక్స్‌పెక్టెడ్‌లీ. సో, ఐ హాడ్ టు వాక్. ఆన్ మై వే అంటే దారిలో అని అర్థం. మై బైక్ స్టాప్డ్ అన్ఎక్స్‌పెక్టెడ్‌లీ. సడెన్‌గా నా బైక్ ఆగిపోయింది. సో, కాబట్టి ఐ హాడ్ టు వాక్. నేను నడవలసి వచ్చింది. నెక్స్ట్ వన్. నా బైక్ ఆగిపోవడంతో ఇక్కడికి చేరుకోవడం చాలా ఆలస్యమయ్యింది. ఇట్ వాస్ టూ లేట్ టు రీచ్ హియర్ యాస్ మై బైక్ స్టాప్డ్. ఇట్ వాస్ టూ లేట్ టు రీచ్ హియర్. ఇక్కడికి చేరుకోవడం ఆలస్యమయ్యింది. యాస్ మై బైక్ స్టాప్డ్. నా బైక్ ఆగిపోవడం వల్ల. సో ఇట్ వాస్ టూ లేట్ టు రీచ్ హియర్ యాస్ మై బైక్ స్టాప్డ్. నెక్స్ట్ వన్. అంత దూరం నుండి వచ్చినా నన్నెవరూ పట్టించుకోలేదు. నేను చాలా దూరం నుండి వచ్చాను. కానీ నన్నెవ్వరూ పట్టించుకోలేదు అని అంటూ ఉంటాం కదండీ! సో దీనిని నో వన్ కేర్డ్ అబౌట్ మీ ఈవెన్ థో ఐ కేమ్ ఫ్రమ్ ఫార్ అవే. నో వన్ కేర్డ్ అబౌట్ మీ అంటే నన్నెవరూ పట్టించుకోలేదు. ఈవెన్ థో ఐ కేమ్ ఫ్రమ్ ఫార్ అవే. నేను చాలా దూరం నుంచి వచ్చినా సరే నన్నెవరూ పట్టించుకోలేదు. ఫార్ అవే అంటే చాలా దూరం. నెక్స్ట్ వన్. నేను ఆమె కోసం చాలా దూరం నుండి వచ్చాను. కానీ ఆమె నన్ను చూడలేదు. నేను ఆమె కోసం చాలా దూరం నుంచి వచ్చాను కానీ ఆమె నన్ను అసలు చూడలేదు. ఐ కేమ్ ఫ్రమ్ ఏ లాంగ్ వే ఫర్ హెర్ బట్ షీ డిడ్ంట్ ఈవెన్ సీ మీ. ఐ కేమ్ ఫ్రమ్ ఏ లాంగ్ వే ఫర్ హెర్ అంటే నేను ఆమె కోసం చాలా దూరం నుండి వచ్చాను. బట్ షీ డిడ్ంట్ ఈవెన్ సీ మీ. ఆమె నన్ను అసలు చూడలేదు. అతను చాలా దూరం నుంచి నన్ను చూడటానికి వచ్చాడు. అతను నన్ను చాలా దూరం నుంచి చూడటానికి వచ్చాడు. హీ కేమ్ టు సీ మీ ఫ్రమ్ ఫార్ అవే. హీ కేమ్ టు సీ మీ ఫ్రమ్ ఫార్ అవే అంటే అతను నన్ను చాలా దూరం నుంచి చూడటానికి వచ్చాడు. కేమ్ అంటే వచ్చాడు అని అర్థం. ఫార్ అవే అంటే దూరం నుండి. నెక్స్ట్ వన్. నేను ఇక్కడికి వచ్చిన విషయం మర్చిపోయాను. లేదా నేను ఇక్కడికి వచ్చిన సంగతే మర్చిపోయాను. ఐ ఫర్గాట్ వాట్ ఐ కేమ్ హియర్ ఫర్. ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను. వాట్ ఐ కేమ్ హియర్ ఫర్ నేను ఇక్కడికి వచ్చిన విషయాన్నే. నెక్స్ట్ సెంటెన్స్. నేను ఇక్కడికి వచ్చిన దాని గురించి మాట్లాడకుండా అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నాను. నేను ఇక్కడికి వచ్చిన విషయాన్ని మాట్లాడకుండా అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటున్నాను. ఐ యామ్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్స్ వితౌట్ టాకింగ్ అబౌట్ వాట్ ఐ కేమ్ హియర్ ఫర్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ నేను అనవసరమైన మాటల గురించి మాట్లాడుతున్నాను. వితౌట్ టాకింగ్ అబౌట్ వాట్ ఐ కేమ్ హియర్ ఫర్ నేను అసలు ఇక్కడికి ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను దాని గురించి మాట్లాడకుండా అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నాను. లాస్ట్ సెంటెన్స్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్తాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాను అంటూ ఉంటాం కదండి. సో దీనిని వెనెవర్ ఐ కమ్ హియర్ ఐ గో టు దేర్ హౌస్. వెనెవర్ ఐ కమ్ హియర్ అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఐ గో టు దేర్ హౌస్ నేను వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాను లేదా నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. So that's all in today. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.